అబ్బో ఏం హైడ్రా రా బాబు, హైడ్రా పేరు వినబడితేనే గుండెలు పట్టుకుర్రు చాలా మంది. పాపం అలా బలిచినోళ్ళ సంగతేమో గాని బక్కపల్చనోళ్ళు కూలీనాలి వేసుకుని బతికెళ్ళ తీసేటోళ్ళ ఇండ్లే కూలగొట్టిర్రని కాని పార్టీ వాళ్ళు కారాలు మిరియాలు నూరిర్రు. అందుకనే ఇప్పుడు హైడ్రాకు రెస్ట్ ఇచ్చి కొత్త కార్యం ముంగటేసుకున్నది తెలంగాణ సర్కారు. చెరువు శిఖం భూముల్ని కబ్జా పెట్టిర్రు, సర్కారు సొమ్మును మాయం చేస్తుర్రని తెలంగాణ సర్కారు హైడ్రాని దించితే దొరికిన కాడికి కూలగొట్టుకుంటూ వచ్చిర్రు. ఇగట కొంతమంది కోర్టుకు పోతే అట్టెట కూలగొడతారు, ఏం లెక్కలు చేసిర్రని కూలగొడుతుర్రని కోర్టు చెప్పిన ముచ్చట అందరికి ఎలుకున్నదే కదా. ఇక గదే ముచ్చట మీద ముందుగాల కబ్జా పెట్టిన భూములెన్ని, FTL కింద ఉన్న భూములెన్ని, బఫర్ జోన్లలో ఎంత కబ్జా అయింది అనేది లెక్కలన్నీ తీయాలి. అప్పటి వరకు హైడ్రా కూలగొట్టులు ఆపాలని అధికారులకు ఆర్డర్లు వేసింది సర్కారు. ఇగట సర్కారు ఎప్పుడే ఆలస్యం బుల్డోజర్లకు ఇంజన్ లాగినాయి, అధికారులు రంగంలోకి దిగిర్రు. మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు రువడి పెంచిర్రు లెక్కలేసేందుకు. గిట్లా సెక్రటేరియట్ల అధికారులతో మీటింగ్ పెట్టిండు తెలంగాణ చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు. చెరువుల సంగతి ఏంది, కుంటలు ఎన్నున్నాయి, హైడ్రా పనితనం ఏంది, మూసిని ఎంత శుద్ధి చేయాలనేటి కార్యాల మీద అధికారులతో మాట్లాడిండు. అంతేకాదు అంతకు మునుపు ఎన్ని చెరువులు ఉన్నాయి, అందులో ఎన్ని కబ్జా చేసిర్రు, ఇప్పుడు ఎక్కడెక్కడ చెరువులలో కబ్జా పెట్టిర్రు అనేటిదంతా చూపెట్టిండిట. ఇక ఇదిట్టుంటే ఇటు అధికారులు సర్వేలు చేసిన లెక్కలన్నీ అధికారిక వెబ్సైట్ HMDA కింద పెడతారట. చెరువులు ఎన్ని, కుంటల వెడల్పు ఎంత, పొడవెంత, FTL బఫర్ జోన్ల సంగతి ఏందనేటిదంతా వెబ్సైట్ లో పెడతారు అన్నట్టు. అంటే అందరు చూసుకోవచ్చు అన్నట్టే.